ఏ హాయ్, ఏంటా కంగారు? కంగారు కాదు, హ్యాపీనెస్. ఎందుకో? అన్నయ్యకి మన విషయం చెప్పాను. రేపు నిన్ను లంచ్కి రమ్మన్నారు. ఓ ష్యూర్, తప్పకుండా వస్తాను. యా ఓకే, ఉంటాను. యా ఓకే, బాయ్. యా ఏమండి కాఫీ? అన్నయ్య రామ్మా. అన్నయ్య ఏంటమ్మా? ఏం లేదు. ఏం లేకపోతే అంత స్పీడ్గా ఎందుకు వస్తావమ్మా? ఏమే ఏదో జరిగినట్టుందే. అది పర్లేదు చెప్పమ్మా. ఏంట్రా, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అది నేను ప్రేమించలేదు. లేదంటే అతనే నిన్ను ప్రేమిస్తున్నాడా? అవును, తనే ప్రపోజ్ చేశాడు. యాక్సెప్ట్ చేసావా? లేదు, మీ పర్మిషన్ లేకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా? ఎవరమ్మా అతను? అది రోజు చెప్తుంటాను కదా, మెగారాజ్. ఎందుకు నవ్వుతున్నావు అన్నయ్య? నువ్వు ఆఫీస్ విషయాలు రోజు 10 మాట్లాడుతుంటే అందులో 9 విషయాలు అతని గురించే మాట్లాడతావు. అయినా అలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. సరే, అతన్ని రేపు ఒకసారి లంచ్కి రమ్మని చెప్పు. నిజంగానా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానారా? లేదన్నయ్య. ఓ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టూ. ఒక్క నిమిషం అన్నయ్య. హాయ్. హే హాయ్. నేను అన్నీ చెప్పేశానులే. అవునా? జస్ట్ ఫార్మాలిటీ కోసం. యా అన్నయ్య, దిస్ ఇస్ రాజ్. నిన్న చెప్పాను కదా. నమస్తే సార్. నమస్తే బాబు, కూర్చోండి. కూర్చోండి. తమ్ముడు గారు, మా ఆయన గారు చూడ్డానికి కొంచెం మొరటోళ్ళ ఉంటారు, కానీ మనిషి మంచోళ్ళే. ఏమే ఇప్పుడు అవసరం నా గురించి చెప్పడం? మీరేం భయపడిన అవసరం లేదు, సరిగా కూర్చోండి. ఏంటమ్మా, కొంచెం బిల్డప్ ఇచ్చి టెన్షన్ పెడదామని చూస్తే ఇది ఇలా చేసింది. చూడ్డానికి రౌడీలా ఉంటావుగా. రియల్ ఎస్టేట్లో ఈ మాత్రం కనిపించకపోతే పనులు అవ్వే. వదినకి తోబుట్టులు ఎవరు లేరు కదా, తనని చూడగానే సొంత తమ్ముడిలా ఫీల్ అయి ఉంటుంది. పోనీ అన్నయ్య. భలే కనిపెట్టావు మరదల పిల్ల. రాజ్, ఇదయ్యా మా ఫ్యామిలీ. మా మెగాస్టార్ ఫ్యామిలీ లాగా ముచ్చటగా ఉంది. అన్నయ్య, ఆ? తను మెగాస్టార్ ఫ్యాన్. అవునా? నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్నే. సరిపోయింది. రాజ్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్? అది చెప్తాను. నేను పుట్టిన 3 నెలలకే మా అమ్మగారు చనిపోయారు. మా నాన్నగారు 2వ పెళ్లి చేసుకున్నారు. నేను అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. ఇప్పుడు వాళ్ళు కూడా పోయారు. నౌ ఐఎమ్ సింగిల్. మేమంతా లేమా తమ్ముడు, నువ్వు ఒంటరివాడు ఎలా అవుతావు? అందరూ ఉన్నోళ్ళ కన్నా ఎవరూ లేనోళ్ళకే బంధాల గురించి బాగా తెలుస్తుంది. అయినా నువ్వు మా చెల్లిని బాగా చూసుకుంటే మాకంతే చాలు. వీడిని చేసుకొని తప్పు చేసిన జీవితంలో ఒక్కసారి కూడా ఫీల్ అవ్వకుండా మీ అమ్మాయిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను నమ్మండి. మంచి ముహూర్తం చూసి త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను.